నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా గ్యాప్ తర్వాత రేపు 3 నోటిఫికేషన్లు వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ ఆన్లైన్ మోడ్లో జరుగుతుందని తెలిపారు. దేశంలో పేపర్ లీక్లతో కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం 3 నెలల్లోనే నియామక ప్రక్రియ కంప్లీట్ చేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్న వాటిని 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా గ్యాప్ తర్వాత రేపు 3 నోటిఫికేషన్లు వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ ఆన్లైన్ మోడ్లో జరుగుతుందని తెలిపారు. ఇక దేశంలో పేపర్ లీక్లతో కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం 3 నెలల్లోనే నియామక ప్రక్రియ కంప్లీట్ చేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్న వాటిని 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, దేశంలో పేపర్ లీక్లతో కమిషన్ జాగ్రత్త తీసుకోవాలన్నట్టుగా చెప్తుంది. అయితే ఇక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ లావణ్య, రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ అంటే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా 3 ఉద్యోగ నోటిఫికేషన్లకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక గతంలో టీజీపీఎస్సీ ఏ పరీక్షలు నిర్వహించినా మాన్యువల్ మోడ్ లో అంటే పేపర్ల ద్వారా జరిగేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ మోడ్ లో పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావించింది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వివాదం కొనసాగుతుంది. ఆ తర్వాత సిబిఎస్ఈ పేపర్ వాల్యుయేషన్ కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు తెలంగాణలో మరోసారి పునరావృతం కావద్దు. అలాంటి లీకులకు సంబంధించి కూడా ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో ఆన్లైన్ మోడ్ లో ఈ పరీక్షలను ఇక మీదట జరిగే పరీక్షలన్నింటినీ ఆన్లైన్ మోడ్ లోనే పెట్టాలని కమిషన్ భావించింది. ఇక మొత్తం 3,800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని కూడా కమిషన్ తెలిపింది. ఇది కాకుండా అంటే 3,800 కాకుండా మరో 3,063 ఉద్యోగాలు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి. అవి కూడా ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. అంటే మొత్తం దాదాపు 7,000 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే కమిషన్ ఇక్కడ నుంచి ప్రతి వారంలో వచ్చే వారంలో ఈ 3 నోటిఫికేషన్లతో పాటు మరో కొన్ని నోటిఫికేషన్ ఉంటాయని తెలిపింది. అదే విధంగా ప్రతి నెల చిన్నది లేదా పెద్దది ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రతి నెల నోటిఫికేషన్లు ఉంటాయి. 3 నెలల లోపల దానికి సంబంధించిన ఫలితాలు విడుదల చేయడం, నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కమిషన్ ప్రణాళికలు రూపొందించిందని కూడా తెలిపింది. అంటే గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏదైనా ఉద్యోగాలకి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటే ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ తర్వాత ఫలితాలు విడుదలయ్యేసరికి 2 నెలలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా దానివల్ల అభ్యర్థులకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కేవలం ప్రతి నెల ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత 3 నెలల లోపల సింగిల్ ఎగ్జామ్ ఉండే వాటికి 3 నెలల లోపల నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. అదేవిధంగా ఒకవేళ ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి పరీక్షలు ఉంటే వాటికి 6 నుంచి 9 నెలల లోపలనే వాటి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఒక ప్రణాళికలు రూపొందించామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక మొత్తానికి ఆన్లైన్ మోడ్ లో టీజీపీఎస్సీ పరీక్షలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ప్రతి నెల నోటిఫికేషన్లు ఉంటాయనేది ఒక కొత్త విషయం చెప్పారు. దీంతో పాటు విశాల్, గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే పేపర్ లీక్లకు సంబంధించి కూడా చాలా చూసాము. ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత కూడా ఇప్పుడు 3 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా మరి కొన్ని రోజులు కూడా మళ్ళీ 6 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందన్నందున మరి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, జాగ్రత్తలు తీసుకుంటుంది? రైట్, ముఖ్యంగా ఆన్లైన్ మోడ్ లో పరీక్షలు పెట్టాలంటే పెద్ద ఎత్తున ఆన్లైన్ సెంటర్లు కావాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్లు సెంటర్ ఉండాలి, దానికి సంబంధించిన ప్రత్యేక నెట్వర్క్ ఉండాలి. కానీ ప్రస్తుతం
తెలంగాణలో ఉన్న సదుపాయాల మేరకు అంటే ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒక సెషన్ లో ఒకేసారి దాదాపుగా 35,000 వరకు మాత్రమే ఎగ్జామ్ పెట్టే కెపాసిటీ మొత్తం తెలంగాణలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పరీక్షలు నిర్వహించాలంటే కొంత కష్టం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏదైనా గ్రూప్ 4 కానీ ఏదైనా నోటిఫికేషన్ పెడితే లక్షల్లో అప్లై చేస్తారు. కాబట్టి వీటిని అంటే ఈ ఆన్లైన్ సెంటర్లని కొంత ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే అది ప్రైవేట్ పరంగా లేదా ప్రభుత్వమే స్వయంగా ఆన్లైన్ సెంటర్లని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ ని రోజుల వారీగా కూడా పెట్టడం కరెక్ట్ కాదని కూడా వివిధ సంఘాల నుంచి సూచనలు వస్తుంటాయి. అంటే ఒకే రోజు పరీక్షలు పెట్టాలనుకుంటే ఏమంటే ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అంటే ఒక పేపర్ ని ప్రత్యేక మాన్యువల్ మోడ్ లో పెడితే పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి అది బయటికి వెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ అవ్వడం, మళ్ళీ ఆ పేపర్ లో మూల్యాంకనం అయ్యి మళ్ళీ ఒక వాల్యుయేషన్ జవాబు పత్రాలు దిద్దడం, వీటి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, వీటి ఇక్కడ కొంత లోపం జరిగినా ఆ పేపర్ లీక్ అవ్వడం బయటకు వస్తుంది. కాబట్టి దాని తర్వాత విద్యార్థుల నుంచి చేసే నిరసనలు, ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఇలాంటివన్నీ గత ప్రభుత్వ హయాంలో చూసాం. అంటే అలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి ఆన్లైన్ మోడ్ లో అది కూడా సింగిల్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే 3 నెలల లోపలనే దానికి నియామక ప్రక్రియ పూర్తి చేయడం, కుదిరితే ఒకే రోజు ఎగ్జామ్ పెట్టిన రోజే తక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు అదే రోజు ఫలితాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర చెప్పారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి 3 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.